ఫ్రెండ్స్ ఇంకా జాడలు అయితే తీసేసినా కానీ జాడలు తీసేసినాకైతే ఇంత చెత్త అయితే వెళ్ళింది. ఇంకా ఇల్లు చేసిన తర్వాత ఇక కిచెన్ క్లీనింగ్ అయితే వెళ్దాం అనేసి. ఫ్రెండ్స్ ఇక కిచెన్లోకి అయితే వచ్చేసిన. మామూలుగా అయితే మంత్లీ క్లీన్ చేస్తాను. ఇక లాస్ట్ మంత్ అయితే క్లీన్ కూడా చేయలేదు. శివరాత్రికి పైనే దులిపేసిన. డబ్బలు కూడా అయితే క్లీన్ చేయలేదు. ఇంకా అందుకే ఇక ఉగాది పండుగ అయితే 2 రోజులు ఉంది కదా, నిన్ననే స్టార్ట్ చేసిన క్లీనింగ్ వరకు. ఇంకా నిన్న సగం అయింది, ఈరోజు సగం ఉంది. ఇక నల్లు వస్తుంది అనేసి అయితే మంచినీళ్ళు పండుగకి ఇంకా ఈ రోజు వచ్చినాయి అంటే మళ్ళీ రేపటి వరకు రావు కదా, అక్కడ వరకు సగం బండి అయితే క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళు వాటర్ అయితే పట్టి పెట్టేసిన. ఇక్కడ వరకు క్లీన్ చేసేసుకున్నా. ఈ పార్ట్ మొత్తం ఇంకా క్లీనింగ్ ఉంది. ఇదిగోండి సామాన్ అంతా ఒక కవర్లలో పోసి పక్కకు పెట్టి డబ్బాలన్నీ తీసేసిన. ఇక డబ్బాలు అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. ఇక ఊరికే బయట వేసుకోవడం అట్లా ఇట్లా ఎందుకని చెప్పేసి ఇక్కడనే క్లీన్ చేస్తాను. మా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ ఉన్నాయి కదా, వచ్చేది ఈరోజు అయితే మా బండిని కొంచెం ముంగబెట్టాలని ఫిక్స్ అయినా. ఇవి అన్నీ క్లీన్ చేసుకుంటే తీసుకుపోయి ఫ్యాన్ కింద అయితే పెట్టాలి. పెడతావా బండి? పెడతాడంట. ఇక క్లీన్ వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లోపల క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ఇక లోపల చేయట్లేదు, బయటనే చేస్తున్నా. ఒక్క 1 month క్లీన్ చేసుకోలేదు. డబ్బాలు బాగా జిడ్డు పట్టేసినాయి. ఇక మంత్లీ క్లీన్ చేస్తేనేమో కొంచెం ఎక్కువ నల్లగా కావాలన్నమాట. ఇక 2 months దగ్గర వచ్చింది కదా, ఈ స్టవ్ జిడ్డు అయితే ఎక్కువ పట్టి బాగా జిడ్డు పట్టినాయి. ఇక చాలాసేపు నిలబడాల్సి వస్తుందని అక్కడనే వేసుకుంటున్నా. ఇక ఇది కూడా ఉట్టబడిన క్లీన్ అయిపోతుందని ఇక్కడ వరకు క్లీన్ అయింది. ఇక మా బండి చెప్పినా కదా, మా బండి అయితే హెల్ప్ చేయాలని ఇక అన్నీ అయితే చూడండి నేను పెట్టి బయట అయితే ఇక అన్ని బయటకు చేసేసిన తర్వాత ఇక కిటికీలో స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నా. ఈ కిచెన్ బండ వరకు అయిపోతుందని ఒక 15 days అవుతుంది నేను ఇదంతా చేయక. కొంచెం ఈ హెల్త్ సహకరించక చేయట్లేదు. ఎంత జిడ్డు పట్టిపోయిందో అసలు. ఈ కిటికీలు కూడా అయితే కిచెన్ చిన్నగా ఉందనుకోండి ఇట్లనే జిడ్డు పడుతుంది. మనం వీక్లీ మంచిగా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు పండుగలు వచ్చినప్పుడు కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇంకా జాగ్రత్తగా కడిగేసిన అక్కడ వాటర్ పోకుండా. ఇంకా అదంతా మంచిగా మధ్యాహ్నం వాటర్ వచ్చే ముందే కడిగేసిన. ఇంకా లేదంటే బిందెలు కింద పెట్టడం మళ్ళీ వేయడం ఉంటుందని సగం వరకు క్లీన్ చేసేసి ఇంకా ఎంత ఆరిపోయినా సరే మనమైతే ఒకసారి క్లాత్తో తోడ్చేస్తే మంచిది. నేనైతే క్లాత్లు వచ్చేసి మా పిల్లల టీషర్ట్స్ అవి ఉంటాయి కదా, అవే ఎక్కువ వాడతాను. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసుకుని ఇక్కడే తోందాం అనుకుని ఇక్కడే తోమితే అంత గందరగోళంగా అవుతుందని ఈ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది స్టాండ్ కూడా అయితే బాగా అవుతుంది. ఇవన్నీ మనం డైలీ యూజ్ వాడేది కదా, ఇవన్నీ అయితే క్లీన్ చేయడం. ఈ రోజు పొద్దున సాయంత్రం క్లీన్ చేస్తూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం కదా, అందుకే ఇలా పక్కన పెట్టేసుకున్నాం. మొత్తం స్టాండ్లో వెళ్ళినాయి ఇక్కడ పెట్టేసిన. ఇక స్టాండ్ అయితే తీసుకెళ్తున్నా. నాకు ఏదో బల్లులు ఉంటాయి కదా అని భయం అవుతుంది. ఇక ఇక్కడైతే ఈ స్టాండ్ ఫస్ట్ ఇక్కడ ఉంటుండే కదా, నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టేదాన్ని, ఇప్పుడు అక్కడైతే కుండ వచ్చేసింది కాబట్టి దీన్ని ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేస్తా. మంతా గాలి వస్తుంది, ఫోన్ అవుతుంది అనేది తప్పని హాఫ్ డే స్కూల్ ఉన్నందుకు తప్పదు ఫ్రెండ్స్, చేయాలి.
హాఫ్ డే స్కూల్ వచ్చినప్పటి నుంచి మా మమ్మీతో పెద్ద తిప్పలు పడుతున్నాను. అవునా? ఏం తిప్పలు పడుతున్నావు? ఊరికే పండుకుంటే పని చెప్తున్నావు, మొత్తం పని మీద పని చెప్తున్నావు. హాఫ్ డే స్కూల్ చెప్పినప్పుడు అవును, మొత్తం పని మా పనే చేశాడు ఇట్లా. అసలు నేను ఏం పని చేయను. అందుకే ఫ్రెండ్స్ ఇట్లాంటి టైంలోనే ఒక ఆడపిల్ల ఉండాలి అనిపించేది. ఇగో మగపిల్లలు అయితే ఇక్కడే చేస్తారు పనులు, లేరు ఏం చేయరాగా. ఆడపిల్ల అయితే ఇంట్లో పని చేస్తుంది, బయట మాత్రం తిరగదు. ఏమన్నా షాప్ నువ్వు బయట తిరిగి కూడా అన్నయ్యతో కొట్లాడుతావు కదా. నేను షాప్ పోనీకే ఫ్రెండ్స్ ఏడికే నువ్వు ఏది ఉండాలని. ఫ్రెండ్స్ అవును, అదే తిరగడానికి అట్లా సైకిల్ మీద సైకిల్ మీద తిరుగుతాడు. స్విమ్మింగ్ పూల్ పోతాడంట వాడు. క్రిస్మస్ ప్లేస్ వచ్చినమ్మ మొత్తం చూడలే, బయట నుంచి చూసిన అమ్మ గిడ 60 రూపాయలకి గంట అమ్మ పోవాలి. అసలు మా దోస్తాలు పెట్టుకోవాలి. ఇంకా చూడండి కిచెన్ సామాన్ అయితే ఇప్పటికి అయితే క్లీన్ అయింది. మా బండి అయితే చాలా హెల్ప్ చేసింది, ఇవన్నీ లోడ్స్ పెట్టిండు. ఇంకా స్టాండ్ వచ్చేసి మాత్రం నేనే లోడ్ చేసిన, ఎందుకంటే ఇది పోసుకుంటారు కదా. అయితే ఎంబడే సదరకుండా ఇక్కడనే పెట్టేసుకున్నా, మంచి గాలికని బాగా ఆరిపోతాయి. ఎప్పుడైనా సరే మనము కిచెన్ సామాన్ క్లీన్ చేసుకున్నామంటే తుడిచినాం కదా ఆరిపోయినాయి అని ఎప్పుడే సామాన్ అందులో వేసుకోవద్దు. అంటే గ్రాసరీస్, పల్లీలు, కందిపప్పు ఏదైనా మనం అందులో వేసుకోవచ్చు. ఒక 2 గంటలన్నా వాటిని వదిలేస్తే లోపల పదన అనేది అంతా పోతుంది. మనం ఎప్పుడే తుడిచేసినాం కదా అని వేసేసినాం అనుకో పురుగు వచ్చేస్తుంది. అందుకే ఉంచాలి. నేనైతే ఒక 4-5 అవర్స్ ఉంచేస్తాను, లేకపోతే నైట్ అంతా కూడా ఉంచేస్తాను. ఇంకా కటన్స్ అయితే తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి అన్నిటికీ సెల్ఫ్కి సరిపోతలేవు, ఇవి తెచ్చినాను కానీ దీనికి ఒక్కదానికే వచ్చింది. ఈ వైర్లు కట్టడం వల్ల ఏంటంటే ఊరికే ఇప్పడానికి ఇబ్బంది అవుతుంది. నేను అప్పటి నుంచి దీన్ని సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను, ఇది వెళ్తలేదు, అందుకే కట్ చేస్తున్నా. కాకపోతే ఇట్లా కట్ చేయడం వల్ల ఈ వైర్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి ఇంక ఇప్పుడైతే ఈ బటన్ సెల్ఫ్లు చదరాలి. ఎంత మంచి ఎంత నీట్గా పెట్టినా ఉంచారు మా పిల్లలు. నాకు అన్నిటి కరెక్ట్ తలనొప్పి పని అంటే ఈ సెల్ఫ్లు చదవడం. బటన్స్ అయితే నానబెట్టేసిన, ఇక వాషింగ్ మిషన్ ఖరాబ్ అయినందుకు తిప్పాలి నాకు ఇది. అయితే నేనైతే ఇప్పుడు ఉప్పుతున్నా కానీ మీరు చేతి మీద బట్టలు ఉతికే వాళ్ళు మాత్రం సాయంత్రం ఉతకండి. నైట్ ఉతికితే మంచిది కాదంటారు. నేను కూడా ఉతుకాను, కాకపోతే ఇక ఈరోజు పని కానందువల్ల నైట్గా బట్టల పని పెట్టుకున్నా. మామూలుగా అయితే పెట్టుకోండి, పొద్దున్నే ఉతికేస్తాను, అందుకే వాళ్ళు ఉతకండి. ఫ్రెండ్స్ ఇంకా టైం అయిపోయింది. చూడండి వంట మొత్తం చేసిన, ఇంకా ఇంటి గరం ఉన్నాయి. ఇవైతే తెచ్చుకొని పైకి వెళ్ళాలి. ఇంకా పెద్ద పెద్ద బ్రష్లెస్ ఉన్నాయి, ఇంకా అవైతే నా వల్ల కాదు. ఇక మా కారు ఉన్నప్పుడు ఇంకా ఎండుమిరపకాయలు అయితే 3 రోజుల నుంచి ఎండబెట్టుకున్నాము. చూడండి ఎంత ఘాటున్నాయో. ఇదంతా ఎత్తేసినాక 2 బకెట్ల ఇంట్లో పోసి కడిగేద్దాం అనేసి ఊడుస్తున్నా. అంత ఘాటు వస్తుంది, అంత ఘాటు వస్తుంది పిల్లల నుంచి. సరే చూడు కింద బండలా నిండిపోయింది. ఇక వేసుకున్నా వేస్తాను. ఇవి కూడా కొంచెం మధ్యాహ్నం క్లీన్ చేసేసుకొని ఎండలో అయితే పెట్టేసుకున్నా. అయితే స్టాండ్లో అయితే ఈ పైన ఈ 2 సెల్ఫ్లలో ఇక్కడైతే న్యూస్ పేపర్ వేసుకుంటా. లేదంటే ఒక్కోసారి మనం చదివేస్తాం కదా గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే ఇవన్నీ అచ్చులు పడిపోతాయి. అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్ వేసుకుంటా. అంటే ఒక్కసారి మా బండిని చూడండి, మా బండి చిన్న ఉన్నప్పుడు ఎట్లుండడో అసలు. ఫస్ట్ ఇవన్నీ పైకెక్కినాయి అనుకో మనం వంట చేసుకోవచ్చు, మిగతా అన్ని తర్వాత పెట్టుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఇవి పెట్టేస్తున్నా. ఇంకా సెల్ఫ్ అంతా రోడ్ చేసుకొని ఇక పెట్టేస్తున్నా.
ఫ్రెండ్స్ ఇక నైట్ అయితే ఇక కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నా అనేసి చూపించిన కదా. ఇక కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక వంట చేసుకొని తినే వరకే అలసిపోయింది. అప్పటికే 10:30, 11 అయింది. ఇంకా సెల్ఫ్లు అయితే చదువుకోలేదు. అందుకే ఇక ఈ రోజు అయితే ఉదయమే లేచిన. చూడండి కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది కదా. మన క్లీన్ కాగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రోజు చేసుకునే క్లీన్ కన్నా మళ్ళీ పండగలప్పుడు కొంచెం చేసేసుకుంటే అది వేరేలాగానే అనిపిస్తుంది. ఇక ఉదయం అయితే 5 o'clockకి లేచి వీళ్ళు ఎవరు లేవకముందే చూడండి ఈ 2 సెల్ఫ్లు అయితే చదివిస్తున్నాను. ఇంకా వీడియో తీయలేదు, అందరు పండుకున్నారు, డిస్టర్బెన్స్ అవుతుందని. ఇక ఈ పైన ఇంకా ఈ 2 సెల్ఫ్లు అవుతుంది. చూసిరా బట్టల కుప్ప అయితే ఎట్లుంటుందో. ఇంకా ఈ 2 చేసేసుకోవాలి. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఇక పిల్లల్ని లేపి స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఇంకా ప్రతిసారి అయితే సెల్ఫ్లు కడగలేము కదా, నేను అందుకే పొడి బట్టతో తడి బట్టతో రోడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే మళ్ళీ ఒక 1 hour పట్టింది. ఇక పైన బట్టల సెల్ఫ్లు కూడా మొత్తం తగ్గించినట్టు. ఇంకా టీవీ కూడా అయితే ఇక ఈరోజు రేపు పండుగ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇక చాలా వేడి అవుతుంది. ఇక నీట్ అయితే పోవు, అందుకనే ఇట్లా నీట్. ఫ్రెండ్స్ ఇక ఇప్పటికైతే క్లీనింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇల్లు కడిగేసి వచ్చి టీ తాగి కూర్చున్నా. ఇది మన క్లీనింగ్ లాగా అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఓకే మరి బాయ్.